వెలగా శ్రీనివాస్ జన విజ్ఞాన వేదిక ఈరోజు మొత్తం మానవ జీవితాన్ని స్మార్ట్ గాడ్జెట్స్ అనేది చాలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది జీవితాలు తలకిందులు అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లో యాప్స్ ద్వారా ఇన్స్టాగ్రాము వీటి ద్వారా పరిచయాలు పెరగటం, ఆ పరిచయాలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి విషయాలు తెలుసుకోకుండానే ప్రేమ పేరుతో లేకపోతే ఆకర్షణకి ఇదవటం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు పెంచుకొని ఆడపిల్లల్ని మభ్యపెట్టడం, వాళ్ళ జీవితాలు నాశనం చేయటం అనేది ఈ మధ్యకాలంలో వస్తూ ఉంది. అట్లనే సెల్ ఫోన్ యాప్స్ ద్వారా కూడా చాలా విపరీతమైన మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రపంచంలో చాలా దేశాలు విద్యార్థి దశలో స్మార్ట్ గాడ్జెట్స్ అనేది చాలా దూరంగా ఉంచుతున్నాయి పిల్లలకి. ఎందుకంటే అవి తొందరగా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి. లేకపోతే వాళ్ళ మనసుని మొత్తం లొంగ తీసుకునే పరిస్థితి స్మార్ట్ గాడ్జెట్స్కి ఇవాళ సెల్ ఫోన్కు ఉంది. కాబట్టి ఏంటంటే విద్యార్థి దశలో అట్లనే చిన్నపిల్లలుగా ఒక ఏజ్ వచ్చిన దాకా వాళ్ళకు ఒక అవగాహన వచ్చిన తర్వాత, మానసికమైన అవగాహన వచ్చిన దాకా కూడా సెల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్ని పిల్లలకి ఇవ్వకపోవటం అనేది మంచిది. రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు అందరూ చాలా బిజీగా ఉండటం, పిల్లలతో వాళ్ళు కేటాయించే సమయం చాలా తగ్గిపోవటం, పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఒక అబ్జర్వేషన్ లేకపోవటం, వాళ్ళ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో చూసుకుంటూ వాళ్ళు ఉండటం, పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంతో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏ యాప్స్ చూస్తున్నారు, ఏ రకమైన పరిచయాలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు కూడా అవగాహన లేకపోవటం. అట్లనే స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయులు వీళ్ళు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్ లేకపోవటం మూలంగా ఇవాళ దీని మీద ఒక పరిమితి, అంటే ఒక కంట్రోల్ అనేది లేకపోవటం ద్వారా అనేక దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. అదే రకంగా అనేక కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి స్మార్ట్ గాడ్జెట్స్ విషయంలో ఒక అవగాహన అనేది ఉండాలి. ఏ వయసులో ఉపయోగించాలి, ఏ వయసులో ఏ స్థాయి స్మార్ట్ గాడ్జెట్స్ ఉపయోగించాలి, ఏ స్థాయిలో ఉపయోగించాలనేది ఒక అవగాహన ఉండాలి. తల్లిదండ్రులకి పిల్లలకున్న రిలేషను చాలా మంచి రిలేషన్ పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లలతో వాళ్ళు గడపాల్సిన సమయం ఎక్కువగా గడపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని కంట్రోల్ పెట్టడం ఒకటే కాదు, వాళ్ళు షేర్ చేసుకోవడానికి కానీ వాళ్ళ మనసులో ఉన్న భావాలను షేర్ చేసుకోవడానికి కూడా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటేనే, అట్లా చేస్తేనే ఇటువంటి దుష్పరిణామాలని తగ్గుతాయి.